విద్యారంగంలో విప్లవాత్మక మార్పులకు ఏపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఐటీ విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ తనదైన మార్కు చూపిస్తున్నారు. ఎన్డీఏ కూటమి ప్రజలకు ఇచ్చిన హామీలను క్రమ పద్ధతిలో అమలు చేస్తుంది. సూపర్ 6 హామీల్లో భాగంగా రాష్ట్రంలో 67,27,164 మంది విద్యార్థులకు తల్లికి వందనం పథకం వర్తింపజేసింది. 15,000 రూపాయలను తల్లుల ఖాతాలో 13,000 జమ చేసింది. మిగిలిన 2,000 రూపాయలను పాఠశాల మెయింటెనెన్స్ గ్రాంట్ కోసం జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఉండే ఖాతాలో వేస్తున్నారు. నేను చేసే చిన్న సెక్యూరిటీ జాబ్ అండి. నాకు వచ్చే నెలకి 13,000. ఇవాళ ఇంత అమౌంట్ వచ్చిందంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. మొత్తం 39,000 3 నెలలు కష్టపడితే ఒక్క రోజులో ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు. నాకు 3 పిల్లలు, 39,000 గవర్నమెంట్ ద్వారా నాకు ఈ రోజు మధ్యాహ్నానికి వచ్చినాయి డబ్బులు. ఈ గవర్నమెంట్ దయవల్ల ఇద్దరికి పడింది. మాకు చాలా సంతోషంగా ఉంది. లాస్ట్ టైం అయితే మాకు ఇబ్బందిగా ఉండేది. ఇప్పుడు ఇద్దరికి పడడం వల్ల మాకు కొంచెం బర్డెన్ తగ్గింది. తల్లికి వందనం ద్వారా ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకు పథకం వర్తింపజేశారు. గతంలో వైసీపీ ప్రభుత్వం ఇంట్లో ఎంతమంది ఉన్నా ఒక్కరికి మాత్రమే అమ్మఒడి వర్తింపజేసేది. తల్లికి వందనంతో లక్షల కుటుంబాల్లో ఆశాదీపం వెలిగించామంటున్నారు లోకేష్. మా ఇద్దరు పిల్లలకి ఒక్కొక్కరికి 13,000 చొప్పున 26,000 పడింది. ఇద్దరు పిల్లలకి అసలు మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. మేము 11వ తారీఖున వెళ్ళాము తంబు వేయడానికి. 13వ తారీఖున మా అకౌంట్ లో పడిందండి ఇద్దరికి. చాలా సంతోషంగా అనిపిస్తుందండి. పిల్లలు చదువుకోవడానికి ఉపయోగపడుతుంది. ఫీజులు కట్టడానికి మాకు ఈ సంవత్సరం బాగా అవకాశం దొరికింది. నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ గారికి ధన్యవాదాలు చెప్తున్నాం. ప్రభుత్వ పాఠశాలలో ఎంతమంది పిల్లలు చదువుతున్నారు, పిల్లల సంఖ్య పెంచేందుకు ఏం చేయాలో ఆలోచించారు. పుస్తకాల బరువు తగ్గించేందుకు తగిన చర్యలు కూడా చేపట్టారు. పిల్లలకిచ్చే బుక్స్ పైన ఎక్కడా ప్రభుత్వ లోగో తప్ప ఇంకా ఏ రాజకీయ నేతల ఫోటోలు లేవు. ఏపీ ప్రభుత్వం విద్యార్థులకు ఇచ్చే సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యామిత్ర కిట్ కోసం 2,279 రూపాయలు ఖర్చు చేస్తుంది. ఈ కిట్లో ఒక్కొక్క విద్యార్థికి పాఠ్య పుస్తకాలు, వర్క్ నోట్బుక్లు అండ్ ఆక్స్ఫోర్డ్ డిక్షనరీ, 3 జతల యూనిఫామ్, బ్యాగు, బూట్లు, 2 జతల సాక్స్, బెల్ట్ కూడా అందించనున్నారు. గవర్నమెంట్ మాకు ఇచ్చిన ఈ కిట్ చాలా బాగుంది. బుక్స్ కూడా చాలా క్వాలిటీగా ఉంది. బ్యాగ్ కూడా చాలా క్వాలిటీగా ఉంది. పేరెంట్స్ కొనాలంటే చాలా ఖర్చు అవుతుంది, కానీ మాకు గవర్నమెంట్ ఫ్రీగా ప్రొవైడ్ చేసినందుకు థ్యాంక్ యూ. టెక్స్ట్ బుక్లు కూడా, నోట్ బుక్లు అన్ని మంచి క్వాలిటీతో ఇచ్చారు. యూనిఫామ్ కూడా డిఫరెంట్ గా చాలా బాగుంది. బ్యాగ్ కూడా మంచి క్వాలిటీతో స్టిచింగ్ చేయించి ఇచ్చారు. నిజంగా పోయిన గవర్నమెంట్ కన్నా మంచిగా ఇచ్చారు ఈసారి. థ్యాంక్ యూ సీఎం సార్ ఇంత మంచిగా ఇచ్చినందుకు. 2025-26 విద్యా సంవత్సరానికి గాను మొత్తం 35,94,774 మంది విద్యార్థులకు విద్యామిత్ర కిట్లను మొత్తం 953,71 లక్షలు ఖర్చు చేసింది. ఇందులో కేంద్రం 175.03 కోట్లు మాత్రమే ఇస్తుండగా రాష్ట్ర ప్రభుత్వం 778.68 కోట్లు ఖర్చు చేసింది. మాకు సర్వేపల్లి రాధాకృష్ణ విద్యామిత్ర కిట్స్ స్కూల్ పాఠశాలలు ప్రారంభించడానికి ముందే వచ్చేసి మాకు 404 కిట్స్ వచ్చినాయండి. బుక్స్ కానీ, టెక్స్ట్ బుక్స్ కానీ, షూ, బెల్ట్, బ్యాగ్లు, యూనిఫామ్స్ అన్ని సఫిషియెంట్ గా వచ్చినాయి. ఇవాళ కిట్లు పంపిణీ చేశారు. యూనిఫామ్ కూడా క్వాలిటీ బాగానే ఉంది. బ్యాగ్స్, బుక్స్ అన్ని బాగానే ఉన్నాయి. థ్యాంక్స్ టు గవర్నమెంట్. ప్రభుత్వం నాకు ఈ రోజు పుస్తకాలు ఇచ్చింది. మా కుటుంబం చాలా ఆనందంగా ఉంది. నేను బాగా చదువుకుంటాను. ప్రభుత్వం ఈ పుస్తకాలు ఇచ్చినందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను. మాకు ప్రభుత్వం వారు ఫ్రీగా నోట్ బుక్స్ అండ్ టెక్స్ట్ బుక్స్ ఇచ్చారు. ఇవి బయట కొనాలంటే మా నాన్నగారు చాలా కష్టపడేవారు, కానీ ప్రభుత్వం వారు మాకు మంచి క్వాలిటీవి ఇచ్చారు. ఇచ్చినందుకు థ్యాంక్స్. మాకు మొదటి రోజే పుస్తకాలు, టెక్స్ట్ బుక్స్ అన్ని ఇవ్వడం వలన మేము చదువుకోవడానికి చాలా ఉపయోగకరంగా ఉంది. మాకు విద్యాశాఖ మంత్రి అయిన నారా లోకేష్ గారికి మాకు పుస్తకాలు, టెక్స్ట్ బుక్స్ ఇచ్చినందుకు ధన్యవాదాలు. 1వ తరగతి నుంచి 8వ తరగతి విద్యార్థులకు యూనిఫామ్ కుట్టడానికి 120 రూపాయలు, 9, 10 తరగతుల విద్యార్థులకు యూనిఫామ్ కుట్టేందుకు 240 రూపాయలు అందజేస్తుంది. అబ్బాయిలకు ఆలివ్ గ్రీన్ ప్యాంట్, అమ్మాయిలకు గౌను, లైట్ ఎల్లో మరియు గ్రీన్ చార్ల చొక్కా ఇస్తారు. ఈసారి అబ్బాయిలకు, అమ్మాయిలకు వేరువేరుగా కాకుండా ఒకే రంగు యూనిఫామ్ ఇస్తున్నారు. ఇవన్నీ ఇచ్చినందుకు ప్రభుత్వం వారికి ధన్యవాదాలు. ఏడాది సమయం ఇవ్వండి, ఆంధ్రాను మోడల్ ఎడ్యుకేషన్ లో నెంబర్ 1 చేసి చూపిస్తామంటున్నారు. సన్న బియ్యం ద్వారా మధ్యాహ్న భోజనం పెడుతుంది ప్రభుత్వం. ప్రభుత్వ పాఠశాలలో గాడి తప్పిన మధ్యాహ్న భోజనం పథకాన్ని కూటమి ప్రభుత్వం సరిదిద్ది పిల్లలకు పౌష్టికాహారం అందించేలా చర్యలు కూడా తీసుకుంటుంది. ఈ ఏడాది నుంచి డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం పథకం పేరుతో మెనూలో మార్పులు కూడా చేస్తుంది. ఇందులో భాగంగా సన్న బియ్యం అందించేలా చర్యలు తీసుకుంది. నారా లోకేష్ చొరవతో సన్న బియ్యంతో తాము కడుపు నిండా అన్నం తింటున్నామని సంతోషంగా పిల్లలు కూడా చెప్తున్నారు. కలిసిగట్టుగా ఏపీ మోడల్ ఎడ్యుకేషన్ను ప్రపంచానికి పరిచయం చేద్దామన్న లోకేష్ దాన్ని నిజం చేసి చూపిస్తున్నారు. విద్యాశాఖను ఏరుకోరి తీసుకున్న లోకేష్ ప్రభుత్వ పాఠశాలల
దశా దిశ మార్చేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన విద్య అందించే లక్ష్యంతో పనిచేస్తున్న ప్రభుత్వ బడుల్లో మీ పిల్లల్ని చేర్చాలని తల్లిదండ్రులను కోరుతుంది. మంత్రి లోకేష్ విజన్తో ప్రభుత్వ బడుల్లో అడ్మిషన్ లభించడం కష్టం అనే వార్తలు రాబోయే రోజుల్లో చదవాల్సి రావచ్చు.